వెల్కమ్ బ్యాక్ టు టిక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు కర్ణుడికి ఇంకా అర్జునుడికి పోటీ జరగగా వాళ్ళిద్దరిలో ఎవ్వరూ గెలిచరు. దాంతో ఇంకొక పోటీ నిర్వహించే లోపే సూర్యాస్తమయం అయిపోతుంది. దాంతో ఆ ప్రదర్శన కాస్త అయిపోతుంది. ఇంకొక వైపు పంచపాండవులలో బలవంతుడైన భీముణ్ణి ఏ విధంగా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దుర్యోధనుడు ఇంకా శకుని. అయితే వారికి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు భీముణ్ణి ప్రమాణకోటి అనే ఒక స్థానానికి పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్లోని రిషికేశ్ వద్ద ఉంది. దుర్యోధనుడు దీన్ని ప్రధానంగా నిర్మించింది నీటి క్రీడలో ఆడడానికి. అయితే ఇది మహాభారతంలో ఒక పెద్ద మర్రి చెట్టు ద్వారా గుర్తించబడింది. అక్కడికి భీముణ్ణి పిలుస్తాడు దుర్యోధనుడు. తను తినే తిండిలో విషం కలుపుతాడు. దాంతో భీముడు వెంటనే స్పృహ కోల్పోతాడు. అప్పుడు దుర్యోధనుడు ఇంకా శకుని భీముణ్ణి నీటిలోకి వదిలేస్తారు. భీముడు చాలా బలవంతుడు కదా, దాంతో ఆయన బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బరువు కారణంగా ఆయన నీటి లోతుల్లోకి వెళ్ళిపోతారు. ఎంత లోతుల్లోకి వెళ్ళిపోతారంటే ఆయన నాగలోకానికి వెళ్ళిపోతారనమాట. అప్పుడు అక్కడున్న పాములు ఆయన్ని కాటేస్తాయి. అక్కడ దుర్యోధనుడు ఇచ్చిన విషం, ఇక్కడ పాములు కాటేసిన విషం రెండు సమానంగా అయిపోతాయి. అంటే అక్కడ దుర్యోధనుడు ఇచ్చిన విషానికి ఇది విరుగుడులాగా పనిచేస్తుంది. ఆయన స్పృహలోకి వచ్చిన వెంటనే నాగరాజు అయిన వాసుకి ఈయనకు రసపన అనే ఒక పదార్థాన్ని ఇచ్చి, దీంట్లో 10,000 చుక్కల రసపన ఉంది. ఒక్కొక్క చుక్కలో ఒక్కొక్క ఏనుగు బలం ఉంది. నువ్వు ఎన్ని చుక్కలు తాగితే నీకు అంత బలం వస్తుంది అని చెప్తారు వాసుకి. అప్పుడు భీముడు కూడా ఆ 10,000 రసపన చుక్కలను తాగేస్తారు. అప్పుడు ఆయనకు 10,000 ఏనుగుల బలం వస్తుందన్నమాట. ఈయన హస్తినాపురానికి తిరిగి ఎలా వెళ్ళారు? ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.